చూపిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంది 7.5 kg మిషన్ మేడం. కేజీ అంటే ఒక జతం కేజీ కింద కౌంట్ చేసుకోవాలన్నమాట. షర్ట్ ప్యాంట్ ఒక కేజీ అనమాట, చీర బ్లౌజ్ ఒక కేజీ, డ్రెస్ ఒక కేజీ, అలా 8 జతలు అయితే ఒక కేజీ అనమాట. మళ్ళీ 7.5 కాబట్టి 15 బట్టల వరకు వేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ ఓపెన్ చేసి ఫస్ట్ బట్టలు అనేది లెవెల్గా వేసుకోవాలన్నమాట. మనం 7 కాబట్టి 7 kg జతలు వేసుకోవాలన్నమాట. జత తగ్గించుకుంటే రెస్ట్ రోజుకి ఎన్నిసార్లు వేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ రెస్ట్ అవ్వాలి. మోటర్ ఉంటుంది కదా, హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చి మీరు రోజుకి ఎన్నిసార్లు వేయచ్చు. బట్టలు కొంచెం లెవెల్గా పెట్టి ఇది ఓపెన్ చేసి లిక్విడ్ మేడం. ఎక్కువ శాతం లిక్విడ్ పెడితే మిషన్ ఎక్కువ లైఫ్ వస్తుంది. పౌడర్ రేట్ అవుతుందంటే కొంచెం బేగా మెల్ట్ అవుతుంది అనమాట. అందువల్ల ఎక్కువ శాతం బట్టలు లిక్విడ్ వేసి వచ్చేసి చూడండి, వచ్చేసి ట్యాప్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. పోయి పవర్ ఆన్ చార్జ్ చేసుకుని ఇది పవర్ బటన్ మేడం. జస్ట్ పవర్ ఆన్ చేయగానే ఇలా P1 అని చూపిస్తుంది మేడం. జూమ్ చేయండి. ఓకే, డైలీ అనమాట. P1 అంటే డైలీ, మనం డైలీ యూజ్ చేసుకుని అనమాట. జస్ట్ పవర్ ఆన్ చేయడం స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. అలాగే ఇలా 1 నుంచి 12 వరకు ఆప్షన్ ఉంటాయి మేడం మనకు ఆల్ఫుల్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైలీ అనమాట. రెండో దానికి ప్రోగ్రామ్ అవ్వాలంటే సెంటర్ బటన్ నొక్కాలి మేడం. ప్రోగ్రామ్ బటన్ నొక్కితే రెండులోకి వస్తుంది మేడం. 2 అంటే ఏవి మేడం. ఏవి అంటే జీన్స్, డోర్ కర్టన్స్ అవి ఉంటాయి కదా మేడం, అదనమాట. ఫస్ట్ షర్ట్ 3కి వస్తుంది. 3 అంటే డెలికేట్స్ మేడం. వర్క్ సారీలు ఉంటాయి కదా, వర్క్ వైట్ ఇది మేడం. 4 వైట్, ఓన్లీ వైట్ బట్టలు స్పెషల్గా వేసుకోవాలనుకుంటే కలర్ అయితే 4 మేడం. 5 స్టేన్ వస్తాయి అంటే ఎక్కువ మురికేది ఉండదు అనుకో మేడం, పెట్టుకుంటాం. 6 ఈ కాస్ట్ మేడం, కొంచెం పవర్ తక్కువ కాలుతుంది మేడం అందులో. వైట్ ఇచ్చి ఇది గ్రీన్ ఇచ్చారు చూడండి మేడం. 7 ఉలెన్స్ మేడం, స్వెటర్లు ఉంటాయి కదా, ఇది మేడం. 8 బెడ్షీట్లు మేడం, దుప్పట్లు ఉంటాయి కదా. ఇది ఏంటంటే పెద్ద ఎక్కువ వాటర్ పడే కొద్ది ఎక్కువ బరువు అవుతుంది కాబట్టి చిన్నవి అయితే 2 వేసుకున్నాను మేడం, పెద్ద అయితే 1 వేసుకుంటే సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ గ్యాప్ మనం వేసుకోవచ్చు కావాలంటే. అలా 9 మేడం. 9 అంటే రిన్స్ డ్రై, అంటే మీకు జాడించడం ఆరబెట్టడం కావాలనుకుంటే 9. 10 ఓన్లీ డ్రై, అంటే వర్షంలో తడిసిన బట్టలు లేకపోతే మీరు బయట తెచ్చుకున్న బట్టలు వేసి 10లో పెట్టుతారు. 11 ఓన్లీ వాష్ అయితే ఇది మేడం. యాక్టివ్ స్టోర్ అంటే ఇప్పటికి ఎక్కువ కొంత వాటర్ సరిగా ఉండదు మేడం, అది వచ్చి వాటర్ స్టోర్ చేసుకోవాలనుకుంటే 12. మళ్ళీ 12కి వస్తుంది మేడం. ఓకేనా. జస్ట్ పవర్ ఆన్ చేయడం, పవర్ ఆన్ చేస్తే అలా P1 అని చూపిస్తుంది మేడం. స్టార్ట్ చేస్తాను, 2 minutes స్టార్ట్ అవుతుంది. ఇది ఫుల్ ఆటోమేటిక్ మేడం. ఇది మన టైము లిక్విడ్ కూడా ఎంత అనేది కూడా ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది మేడం. 2 minutes స్టార్ట్ అవుతుంది. వాటర్ ఎప్పుడు ఓపెన్లోనే ఉండదు. ఓకేనా. ఓన్లీ పవర్ స్విచ్ ఆన్ చేసుకొని జస్ట్ పవర్ ఆన్ స్టార్ట్. అంటే ఫస్ట్ మనం బట్టలు వేస్తాం కదా మేడం, బట్టలు వేసేటప్పుడు అలా వేసేస్తాం కదా, ఫస్ట్ డ్రమ్ తిరిగి బట్టలు లెవెల్ చేసుకొని అప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం. తిరిగిందా బట్టలు కరెక్ట్గా సర్దుకొని పొజిషన్లో అప్పుడు ఇక్కడ చూడండి 1 కప్ యాడ్ అని చూపిస్తుంది. 1 కప్ యాడ్ అంటే లిక్విడ్ వేసుకుంటుంది. ముందుగా వేస్తే వేయక్కర్లేదు, లేదంటే ఇక్కడ చూపిస్తుంది మేడం. ఇక మీ 1 hour 8 minutesలో మనకి ప్రోగ్రామ్ అంతా అవుతుంది. ఇక వాటర్ వస్తుంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోక్ అవుతుంది మేడం. సోక్ తర్వాత వాష్ వస్తుంది, వాష్ తర్వాత లాస్ట్ డ్రై మేడం. మొత్తం ప్రోగ్రామ్ అన్ని 1 by 1 అవుతాయి. అయ్యాక లాస్ట్ టైం అయిపోయిన తర్వాత ఈ అంటే ఎండని వస్తుంది మేడం. బేబ్ సౌండ్ కూడా వస్తుంది. స్విచ్ ఆఫ్ చేసి బట్టలు వేస్తే ఆన్లోనే ఉంటాయి మేడం. ఆన్లైన్ ఇది సోక్ అవుతుంది కదా, ఇది బ్లింక్ అవుతుంది మేడం. బ్లింక్ అవుతుంది కదా, ఈ టైప్ బ్లింక్ అవుతుంది అనమాట. ఇది అయిపోయి ఆఫ్ అయిపోద్ది, తర్వాత ఇది ఆఫ్ అయిపోద్ది. అలాగా ఒకళ్ళ మధ్యలో మనం ఎప్పుడైనా కంఫర్ట్ వేసుకోవాలనుకోండి మేడం, కంఫర్ట్ వేసుకోవాలనుకుంటే రీచ్ టైంలో డోర్ ఓపెన్ చేసి వేసేసుకోండి. పాజ్లో పెట్టి డోర్ ఓపెన్ చేసి వేయాలి. నార్మల్గా అయినా సరే పాజ్లోకి వెళ్ళిపోద్ది మేడం. ఇది ఓల్డెన్స్లో కాదు, ఇదంటే పాజ్లో అయిపోయి స్టార్ట్ చేయగలరు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది టైము. మధ్యలో మీరు బట్టల కోసం చెట్టపట్ట మర్చిపోయిందా డోర్ సడన్గా లేపుతారు అనుకోండి మేడం, టైం ఫస్ట్కి వచ్చేది ఇది పాజ్లోకి వెళ్ళిపోద్ది, స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది మేడం. అలాగా డైలీ మనం యూజ్ చేసుకుంటుంది మేడం. ఓకేనా. ఇందులోకి ఇంకా 1 hour 7 minutes 8 minutes కొంచెం మీకు ఎక్కువ టైం అనిపించింది అనుకుంటుంది మేడం. కొంచెం టైం తక్కువ అయిపోవాలనుకుంటే ఇది పాజ్లో పెట్టుకొని ఓకే ఇప్పుడు ఇది యాడ్ చేసుకుంటాం మేడం. ఎక్స్ప్రెస్ వాష్ అని ఉంది కదా, ఇది పెడితే టైం తక్కువ టైంలో. ఇది ఏంటంటే కొంచెం తక్కువ బట్టలు ఉంటాయి కదా మేడం, 3 జతల వాటికి అయితే మనకు టైం సేవ్ అవుతుంది అన్నమాట. తక్కువ బట్టలు ఉంటే పెట్టుకోవచ్చు 2-3 జతలు అయితే. మళ్ళీ జస్ట్ స్టార్ట్ చేస్తే మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఇదైతే ఫుల్ ఆటోమేటిక్ అదే వాటర్ లెవెల్ చూసారు కదా, మన బట్టలు బట్టి ఉడికితే అదే తీసుకుంటుంది. మన బట్టలు బట్టి అది వాటర్ లెవెల్ అదే తీసుకుంటుంది అన్నమాట. ఈ హాట్ వాటర్ ఏంటంటే ఇది వాటర్ ప్యూరిఫై ఉంటుంది మేడం, ప్యూరిఫై చేసి పంపిస్తుంది అన్నమాట.
మనకి ఇది బోర్ వాటర్, మనకి ట్యాప్ వాటర్ లేదు. వచ్చేస్తుంటది యాడ్ చేసుకుని అది ప్రతిసారి నేను యాడ్ చేసుకోవాల్సి ఉంటుందా? అందుకే మేడం, అందుకే కొంచెం టైం తీసుకోవడం, కొంచెం వాటర్ మన అలాగైతే నాకు స్టీల్ డ్రమ్ పాడవుద్ది కదా. అది ఏంటంటే స్కేలింగ్ పౌడర్ ఉంటుంది మేడం, పౌడర్ ఉంటుంది మేడం. మనకి మనం డైలీ యూజ్ చేసిన మీద ఏంటంటే డ్రమ్ చుట్టూరు స్కేలింగ్ ఫామ్ అవుతుంది అనమాట. హాట్ వాటర్ అంతా పెట్టేస్తున్నారు, అంటే స్కేలింగ్ శుద్ధ వాటర్ వస్తుంది అదంతా డమ్ పెట్టే. ఇది ఏంటంటే 2 months ఒకసారి అట్లీస్ట్ ఆ డమ్ అని క్లీన్లో పెట్టుకోవాలి. ఇది ఏంటంటే చూడండి మేడం, పవర్ వచ్చాక ఫీవర్ వస్తుంది కదా, 2 ఏవిలో పెట్టుకొని ఇవి ఉంటుంది కదా, ఇవిలో పెట్టి ఇది హాట్ వాటర్ యాడ్ చేసుకొని స్టార్ట్ చేస్తే మనకి డ్రమ్ అనేది క్లీన్ చేసుకుంటుంది అన్నమాట. మొత్తం హెవీలో పెట్టుకొని హెవీలో పెట్టి ఇది హాట్ వాటర్ ఆన్ చేసి యాడ్ చేసుకొని స్టార్ట్ చేయాలి మేడం. చేసిన లోపల పెట్టిన మురికంతా స్కేలింగ్ అంతా బయట పంపించుకుంటుంది. ఇది ప్రాబ్లం అయిన తర్వాత డోర్ మాత్రం ఓపెన్ చేసి 1 hour వదిలేదు మేడం. స్మెల్ అనేది బయటపడుతుంది, ఎందుకంటే కెమికల్ లిక్విడ్ అనమాట ఇది. అలాగే ఆ తర్వాత ఆ రోజు మాత్రం 10 hours అట్లీస్ట్ 10 hours మిషన్ యూజ్ చేయాలి. 20 hours బెస్ట్, అట్లీస్ట్ 10 hours అయితే మిషన్ యూజ్ చేయగలరు. ఎందుకంటే స్కేలింగ్ కెమికల్ పౌడర్ కాబట్టి పెట్టేస్తాం.